స్కూల్ అయిపోయిందా బిడ్డ? వచ్చిండ్రా? అమ్మ స్కూల్లో ఫీజు అడుగుతాలే ఎల్లగొట్టిల్లు. అవునా బిడ్డ? బాపు వచ్చినాక అడిగి కడదాం బిడ్డ. బాపు రాని. ఏందయ్యా చిన్నవయ్య వచ్చినావు? ఏమి లేదు, పొలానికి నీళ్ళు లేక మొత్తం ఎండిపోయింది, పంట మొత్తం నాశనం అయిపోయినట్టే. పెట్టుబడి కూడా ఇల్లు తట్టలేదు ఈసారి, అంత నాశనం అయిపోయింది. అయ్యో ఎట్లనయ్యా? పెట్టుబడి పెట్టింది వెళ్ళకపోయే, ఇంట్లో సామాను లేకపోయే, పిల్లలేమో ఫీజులు కట్టలేదని బల్లెకెళ్ళి ఎలగొట్టిండ్రట. ఎట్లనయ్యా మన బతుకులు? నాన్న అమ్మ మీరు బాధపడకండి, నేను నాన్నతో పనికి పోయి తమ్ముళ్ళని స్కూల్కు పంపుదాం. బాయ్. బాగా నాన్న, మంచిగా చదువుకోండి బిడ్డ. పిల్లలు బాగా కొడతానే రా ఎవరా, కానీ 24 గంటల కరెంట్ తీసుకెళ్ళి కొంచెం మోటార్ అయితే ఎప్పుడు పడితే అప్పుడు వస్తుందిరా. ఏం నచ్చినా మన కష్టాలు తప్పలేరా. అరే శ్రీకాంత్, మోటార్ నీళ్ళు వాడుతున్నాయి. అరే అక్కడ మనం పోసినవి ఉన్నాయి కదా అడ్లు పోయి అక్కడ ఐకేపీలా కాంట పెట్టేద్దాం. పారా కాంట పెట్టి ఇంటికి పోయి సాయంత్రం వద్దాం. సరేరా, మళ్ళీ నార్మల్ కూడా దున్నిపోయాలి. అవురా, ఎన్ని రోజులు నీకు ఈ కష్టాలు? నువ్వేమో పొన్న పనులు చేసుకుంటా కష్టపడుకుంటా నువ్వు ఉంటావు, నీ తమ్ముళ్ళేమో సిటీలో మంచిగా చదువుకుంటా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకెప్పుడు బాగుపడతారో నువ్వు. అరే పిచ్చోరా, తమ్ముళ్ళు అట్లాంటి కాదురా. ఇప్పుడు ఏం కాదురా, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళకి పిల్లలు వచ్చిన తర్వాత అప్పుడు అసలు సినిమా అర్థమవుతుందిరా నీకు. పోరా, నా తమ్ముళ్ళ గురించి నాకు తెలుసురా. అరే పెద్దోడా, ఈ పొలానికి నీళ్ళు పెట్టినావురా? బాబు పొలాన్ని నీళ్ళు పెట్టినా, మొన్నటి అడ్లు కూడా మొత్తం కాంటేసి అమ్మిందే, పైసా అకౌంట్లో పడతాయి కదా. అది నడుపుడేదే, ఇంకా కాలేజీ రాలేదా? ఆడు అత్తడు అంది అప్రెంటిస్ అయిపోయిందట, ఇది అత్తడు. తమ్ముళ్ళు పొద్దున లేతే తమ్ముళ్ళు, రాత్రి పడుకుంటే తమ్ముళ్ళు, ఎప్పుడు పడ్డా తమ్ముళ్ళ చూడలేనారా? అసలు వాళ్ళ కోసం నువ్వు చదువుకోకుండా ఈ పొలం పనిలోకి పోతేవి. అరే ఇంతకుముందు నేను చెప్పినా చూసినావా, నీకు లాస్ట్ నీ జీవితానికి అదే జరుగుతుంది రా. పోరా, నీ కర్మకి ఎవడు బాధ్యుడు రా, నువ్వే. శ్రీకాంత్, నీకు చిన్నప్పటి నుంచి మావని గురించి తెలియదా బిడ్డ? వానికి తమ్ముళ్ళు అంటే ఎంత పిచ్చో, ఎందుకు బిడ్డ వానికి అట్లా అంటాను? అగో మాటల్లోనే మీ నడుపు తమ్ముడు వచ్చిండ్రా. తమ్ముడు ఏమైందిరా, కాలేజ్ అయిపోయిందట కదా అన్న? ఐటీఐలో కూడా అప్రెంటిస్ కూడా అయిపోయింది, ఎన్టీపీసీలో జాబ్స్ పడ్డాయట అన్న. 15 లక్షలు కట్టాలి. 15 లక్షలా? 15 లక్షలు ఏం లేవు, అన్నతోటి కాల్చి ఏదో పని చేసుకోపో. బాబు నీకేం తెలియదు, ఆగే. తమ్ముడు నువ్వురా. బాబు గిందుకేనా అన్నే చిన్నప్పటి నుంచి వాళ్ళకి అంత కష్టపడి చదివిపించింది జాబ్ కోసమే కానీ నేనేదో ఒకటి చేస్తా.
జాబ్ పెట్టిస్తానని అంటాను. 15 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చి కడతాడయ్యా? అవునే, ఇది చిన్నప్పటి సందేమో పొలం పని చేయబట్టే కష్టపడి పని చేసి నడిపోనేమో ఐటీఐ చేయించే, ఈ చిన్నోనేమో హైదరాబాద్లో ఇంజనీరింగ్ చెప్పేవట్టే. మరి 15 లక్షలు ఎక్కడి నుంచి కడతాడే? ఏమోనయ్యా, నాకు భయం అవుతుంది. మా చిన్నోడు చెప్తాను. హలో చిన్నోడా? అన్నయ్య మంచిగా ఉన్నావా? అన్న ఏం లేదు, కాలేజీలో ఫీజు 8 లక్షలు కట్టాలన్నా. 8 లక్షల? సరే తమ్ముడు, ఒక వారం రోజుల్లో కడదామని చెప్పు. సరే అన్న. నువ్వేం టెన్షన్ పడకు, మంచిగా చదువుకో. సరే తమ్ముడు, బండి మెల్లగా నడుపురా, బాగా పాస్ నడిపేవు. ఏందిరా ఏదో డబ్బులు అంటాను? చిన్నోర్రా, హైదరాబాద్లో ఇంజనీరింగ్ చేస్తాడు కదా, ఇవాళ 4వ సంవత్సరానికి 8 లక్షలు కట్టానట. వానికేమో 15 లక్షలు, వీడికి 8 లక్షలు ఇస్తాను. ఇవన్నీ నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళేస్తావురా? నీకు తెలియదు ఏమున్నదిరా, మొన్న నేను 2 ఎకరాలు కొనుక్కోలేదారా? అరే, అది నీ కష్టార్జితంతో కొనుక్కున్న ఆస్తిరా, దాన్ని అమ్ముతావారా? ఏం కాదురా, నా తమ్ముల కన్నా ఎక్కువ నా శ్రీకాంత్. అరే, నీకు ఇప్పుడు అర్థం కాదురా, తర్వాత నీ పరిస్థితి ఏంటో ఒకసారి అర్థం చేసుకోరా. అరే, ఈ విషయం వాళ్ళకి చెప్పరాను, కొట్టేరా. అరే, చివరికి నీ పరిస్థితి ఏమవుతుందో ఆ భగవంతునికే తెలియాలరా. నాకేం కాదురా, నాకు నా తమ్ముళ్ళు లేరురా. పోయావారా? అరే, ఇది చిన్నప్పుడు మా నాన్న సంపాదించిన పొలం రా. అవునరా, నేను కొన్న 2 ఎకరాలు అది. అదంతా నేను కొన్న 2 ఎకరాలు. మొన్న ఆ 2 ఎకరాలు మధుసూదన్ పటేల్ అడిగినరా అమ్మ అన్న, కానీ ఇప్పుడు అవసరం పడ్డది కాబట్టి అమ్ములేరా. 20 లక్షలకు అడిగిండు, ఎంతో కొంత తీసేసి తమ్ములకు కడతారా. ఎంత చెప్పినా వినటం లేదురా, అతని ఇష్టం. కానీ ఆ పొలాన్ని నీళ్ళు వచ్చిరాపో తొందర. అరే శ్రీకాంత్, తొందర మోటార్ పెట్టరా. మోటార్ వేసిండ్రా? చేసినావా? నీళ్ళు వాడతాను. ఆ ట్రాక్టర్ చెప్పినావారా? చెప్పిన పడుతున్నాడు. సరేరా, ఫోన్ చేయరా. అన్న ఎక్కడికి వచ్చినావు? ఏ పంపు సెట్ కాడికి రా, తొందరరా అన్న, మావాడు ఫీల్ అవుతాడు. సరే అన్న. అరే, ఈమెకి ఏం పని లేదా రా? రోజు నిన్ను చూడటానికే టిఫిన్ పట్టుకొని అటు పోతుంది ఇటు పోతుంది. సంవత్సరం నుంచి ఇదే పని రా. ఊకోరా, పని చేయి. ఊకోరా, పని చేసుకో. సరేలే. ఏ సప్న, టిఫిన్ మావన్ కోసమేనా? అవును, ఆయన కోసమే. ఆయన మధ్యలో నీకెందుకు పానకంలో పుడక లెక్క? నీకు అవసరమా? అయినా మీ ఇద్దరి మధ్యలో నేందుకులే, నేను పోతాను లేదా? అవురా. అయినా మా పేదల బువ్వ మీ ఫ్రెండ్ తింటాడా? అవురా శ్రీకాంత్, చెప్పురా. తినకు పడ్డదంటావా? ఏ 10 సంవత్సరం అవుతుందిరా, నీ మట్టి బుర్రకు అసలే అర్థమవుతలేదు. అయినా మనకి ఇవన్నీ ఎందుకురా, అసలే తమ్ముడు చదువుకోవాలి. నువ్వు పుట్టుడుతోనే ముసలోనిగా పుట్టినావురా, నీకేం అర్థం కావు. సరే కానీ కానీ చూసి చాలమ్మా, కొంచెం ముందర చూసినాడు, కింద పడతావు. సరేరా, మళ్ళీ నార్మల్ కూడా దునిపేయాలి. నీకో దండవరా నాయన. నేను పోయి ఆ చెట్టు కింద ఉంటా, ఒక అరగంట తర్వాత రారా మెల్లగా. ఏ మనుషులో ఏమో. ప్రసాద్, నేను ఇతను మాట్లాడాలి. ఏంటో చెప్పు. నేను నీకు చాలా రోజుల నుండి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా.
కానీ నాకు ధైర్యం సరిపోతలేదు. కానీ ఇప్పుడు చెప్పక తప్పది. మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తారు. నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. నువ్వు చెప్పింది బాగానే ఉంది స్వప్న, నువ్వంటే నాకు కూడా ఇష్టమే. కానీ నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. మా ఇద్దరు తమ్ముళ్ళ చదువులు కావాలి, వాళ్ళ పెళ్ళిళ్ళు కావాలి. అప్పుడే నేను పెళ్లి చేసుకుంటా. ఒకవేళ పెళ్లి చేసుకున్నా కూడా నువ్వు వాళ్ళ వదినలకు కాకుండా వాళ్ళని అమ్మలాగా చూసుకుంటేనే నేను పెళ్లి చేసుకుంటా. నీకు ఇది ఇష్టమైతే నాకు కూడా ఓకే స్వప్న. ప్రసాద్, నిన్ను ఇష్టపడ్డప్పుడు నీ బాధ్యతను ఎట్లా వదిలిపెడతా అనుకున్నావు? నాకు తెలుసు నీ తమ్ముళ్ళ మీద నీకు ఎంత ప్రేమ ఉందో. మన పెళ్ళైన తర్వాత నీ తమ్ముళ్ళనే నేను మరుదుల లెక్క కాదు, కన్న బిడ్డల లెక్క చూసుకుంటా. ప్లీజ్ నన్ను పెళ్ళి చేసుకో. సరే స్వప్న. బాబు, తమ్ముడు ఎగ్జామ్ అయిపోయిందంటే చిన్నోడికి అత్తలేడేమే? అతలేడు అంటే ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కొద్దిగా ఎంజాయ్ చేయదా? ఎగ్జామ్ కాగానే ఉరికొస్తాడా? వాళ్ళ దోస్తులు జరా అది మజా చేసుకోవాలి కదా. నీకు విషయం చెప్పాను, చిన్న తమ్ముడు కాలేజీలో ఉన్న లవ్ చేసిండారనే. తమ్ముడికి జాబ్ కూడా వచ్చింది. ప్లీజ్ పెళ్లి చేద్దాం. ఇది నీకెప్పుడు ఎరకైందిరా? నాకు ఫోన్ చేసి చెప్పిండు. చెప్పద్దా? నాకు చెప్పలేదు వరకు. నువ్వు చేద్దాం బాబు, ప్లీజ్ బాబు. అలాగనే చేద్దామమ్మా. గొడవలు ఎందుకు అయితే అమ్మా? చేద్దాం. వాళ్ళు ఒప్పుకోకపోతే ఎట్లా? నేను ఒప్పిస్తాము. నువ్వు ఒప్పిస్తానంటే మాకు కూడా ఇష్టమేరా. సరే నీ ఇష్టం మరి. అరే ఆ రోగం పాడు కాదు, పోయిన ప్రేమించగారు మాకు ఇద్దరు కూడా తెలియపోయి అనుమానం చెప్పతారా? పెట్టినవారా మోటార్ నీళ్ళు? పెట్టినరా? పెట్టినవా? అగు తమ్ముడు వస్తాను కాదు నడిపోడు. అమ్మా, నాకు నాన్న నౌకరు వచ్చింది ఎన్టీపీసీలో. అన్న తమ్ముడికి జాబ్ వచ్చిందంటే సంతోషం కొడుక. అమ్మ, తమ్ముడికి జాబ్ వచ్చిందంటే సంతోషం బిడ్డ. శ్రీకాంత్, మా తమ్ముడికి జాబ్ వచ్చిందిరా. అవునరా, చాలా సంతోషం రా. నర్సేమో మీ నడుపురికి జాబ్ వచ్చిందారుగా ఎన్టీపీసీలా. ఇంకా సర్పంచ్ బిడ్డను అడుగుతారు, ఇస్తావా? ఏం పున్నాము, ఏం మాట్లాడతాను? నా పెద్ద కొడుకుంటా నడుపు కొడుకునా? మీ పెద్దోనికి ఏముంది, చదువు సందేనా? అదే మీ నడుపుంది జాబ్ ఉంది కాబట్టి అడుగుతాన్నాం. మంచి సర్పంచ్ సంబంధం అట, ఆలోచించుకో. బాబు ఆలోచిస్తానులేమే, ఇంతమంది సంబంధం దొరుకుతుందానే. నా గురించి మీకు ఆలోచించకండి బాబు. నేను తమ్ముడి పెళ్ళైనాక చేసుకుంటానే. తమ్ముడికి చేద్దాం బాబు, ప్లీజే. ఎంతైనా నా మనసు ఒప్పుకుంటలేదురా. నీకు ఏమి తమ్ముడికి ఎట్లా చేసారురా? నాదేమున్నది బాబు, నేను ఎప్పుడో కాస్త చేసుకుంటా కదా పెళ్ళి. తమ్ముడికి జాబ్ వచ్చింది, సర్పంచ్ సంబంధం అట. ప్లీజ్ అబ్బా చేద్దామే. వద్దు బిడ్డ, నువ్వు చేసుకున్నావు. ఏం కాదమ్మా, ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న. ఏం చేద్దా? నీ ఇష్టం బిడ్డ. మరి సరే తమ్ముడు. తమ్ముడు చూసుకోలేదు. అసలు మీ అన్నకి ఏమైనా బుద్ధి ఉందా? కొత్తగా పెళ్ళైన వాళ్ళం, ఆయనగా పెళ్లి పెట్టాకు లేవు. ఏమైనా సిగ్గుమానం ఉందా? ఇక్కడ తమ్ముడు భార్య ఉంటారని ఇంగిత జ్ఞానం ఏమైనా ఉండద్దా? ఏముండే, ఏదో పని మీద రావచ్చు. ఎందుకు అట్లా చూసే చూడక అక్కడ అయ్యో ఊరికి అన్నింటికి అమ్మానమేనా?
ఇప్పుడు ఏం వంట చేయమంటారు? ఏదో చేయరాదు బిడ్డ, నీకు తెలియదా? 2 నెలలు అవుతుంది బిడ్డ నీ పెళ్ళి అయ్యి. ఏదో వండుకో. నానా అమ్మ నేను నౌకరు వేస్తా. అన్నయ్య నౌకరు వేస్తా. సరే తమ్ముడు పోయిరా, బండి మెల్ల నడుపుతా మీ. ఓకే అత్తమ్మ వంట చేస్తా, కానీ ఇక్కడ ఎవరికి పడితే వాళ్ళకి చేయడానికి నేనేం పని మనిషిని కాదు. అరే పెద్దోడా, ఈ నడుపోనికి పెళ్లి చేతివి, నీకేమో పెళ్లి కాకపోయే, మరదలేమో నేను గట్లా అనబట్టే. ఈ మరదల ముంగట తమ్ముడు ముంగట గట్లా నువ్వు ఉంటే ఎట్లా బిడ్డ? నువ్వు కూడా పెళ్లి చేసుకోరా, నీకు కూడా తోడు కావాలి కదా. బాబు నా పెళ్ళికి తొందర ఏముంది, ఆయనతో చిన్న తమ్ముడు పెళ్ళి అయినాక చేసుకుంటా తీయే. అట్నే బిడ్డ. అవు బాబు అనగా తమ్ముడు వస్తాండే చిన్నోడు. అన్నయ్య అమ్మ అమ్మ తమ్ముడు పెళ్ళి తీసుకొని వచ్చిందా? రమా ఇట్రా అమ్మా. అవు నడుపడు కూడా వచ్చిండ్రు, రారా. ఇట్లారా. అరే తమ్ముడు పెళ్లి చేసుకొని వచ్చిండ్రా. చెప్పమ్మా చూస్తాను మీద ఇంట్లోకి పోమని చెప్పే. తీసుకపో బిడ్డ వాళ్ళని ఇంట్లోకి. నువ్వు కూడా బామ్మా. తమ్ముడు పోరా. తమ్ముడు చిన్నోడు లవ్ మ్యారేజ్ చేసుకొని వచ్చిండ్రా. అన్నయ్య వాడు కనీసానికి నీకన్నా నాన్నకన్నా ఒక ముచ్చటనే చెప్పిండు అన్న. కాదు తమ్ముడు, నీకు జాబ్ వచ్చింది, కొత్త పెళ్ళైందిరా, అది నీకు భయపడతాడు కదరా. నాకు చెప్పిండు, నేను బాబుతోడు చెప్పిండ్రా. అయినా ఏమైతే తమ్మి లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఆయనకి జాబ్ వచ్చింది, వాని జీతం మనకి సరిపోదారా, కట్నం గిట్నం మనకి ఎందుకు తమ్మి, అలా హ్యాపీగా ఉంటే అయిపోయా. నాకు అన్నయ్య చెప్పిండ్రా, నేను కూడా ఒప్పుకున్నా, నువ్వు కూడా ఒప్పుకోరా బాబు. చిన్నోడా అన్నయ్య మీరు కూడా పెళ్లి చేసుకోరు అన్నయ్య. నన్ను చేసుకోవాలి, నువ్వు కూడా పెళ్లి చేసుకోవాలి. నాన్న చెప్పరావాలి నాన్న నువ్వు పెద్దోడా, ఇద్దరికి పెళ్లిళ్ళు చేసినావు, నువ్వు కూడా పెళ్లి చేసుకోరావు, తోడుంటది. తమ్ముడు చెప్తారు కదరా, చేసుకో. సరే బాబు, ఎన్ని రోజులు తమ్ముడు పెళ్లి కావాలని చూసిన, ఎంతసేపట్ల వదిలే కావాలా మీకు? నానా నీకు తెలుసు ఇది విషయం, మాకే చెప్తలేవు. ఎవరా తమ్ముడు సిగ్గుపడకరా, ఎంజాయ్ దుమ్ము దులిపే. ఏం లేదు సప్న, కరెంట్ ఇంకా రాలే, కరెంట్ వస్తే బోరేద్దామని వచ్చిన. అయినా మా తమ్ముళ్ళు అమ్మలు ఏం చేస్తానులే. అబ్బా ఏంటండి ఎప్పుడు తమ్ముళ్ళు అంటారు, కొంచెం నా గురించి కూడా పట్టించుకోవచ్చు కదా. మీ తమ్ముళ్ళకి పెళ్ళయ్యేదాకా మీరు పెళ్ళి చేసుకుని అన్నారు, సరే అని ఒప్పుకోకొద్దున్నా. మీ తమ్ముళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి, ఇప్పుడేమో మీ తమ్ముళ్ళకి పిల్లలు పుట్టేదాకా మనకు పిల్లలు వద్దంటారు. ఇది ఎక్కడ న్యాయం అండి? చూసేటోళ్ళు అందరూ మన గురించి ఎంత తప్పుగా మాట్లాడుకుంటారో తెలుసా. దీనికి ఇంకా పిల్లలు అయితే లేరని నా గురించి ఎంతమంది మాట్లాడుకున్నా నాకు బాధ ఏమనిపించేది, కానీ మీ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే నేను భరించలేనండి. ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి. చూడు సప్న, నా కోసం నువ్వు వేడి చేసి మరీ పెళ్లి చేసుకున్నావు, కానీ ఈ పిల్లల కోసం కొన్ని రోజులు ఆగు. మా తమ్ముళ్ళ కవులుందా రేపు మనం తప్ప. ప్లీజ్ రా బంగారం, అర్థం చేసుకో ప్లీజ్. ఏమో మీ పిచ్చి మీరే, కానీ నేను ఎంత చెప్పినా మీకు అర్థం కాదు కదా. సరేలే, ఆ చెట్టు కాడ సర్ది పెట్టినా
ఆకలి అవుతుంది, తినందంపా. రమా పనంతా అయిందా బిడ్డ? ఆయన పని అంతా నాకే చెప్తారేంటి అత్తమ్మ? నేను ఒక్కదానే ఉన్నా, ఇంక ఇద్దరు కోడళ్ళు ఉన్నారు కదా, ఎప్పుడు నేనే చేయాల పని? వాళ్ళకి చెప్పొచ్చు కదా. సంధ్య ఇక్కడ రమ్మ, నువ్వన్న వంట అంతా చేసి పని చేయిపో బిడ్డ. ఆయన ఏంది పని నాకు చెప్తారు? పెద్దక్క లేదా చిన్నక్క లేదా? నేను ఎందుకు పని చేస్తా? నేను చదువుకున్నాను, జాబ్ చేస్తున్నాను. అయినా నేను 20 లక్షల కట్నం తీసుకొచ్చిన అత్తమ్మ, నా మొగడు జాబ్ చేస్తున్నాడు, నేను ఎందుకు పని చేయాలి? నాకేం అవసరం? ఏంది నేను కట్నం తెలియదు, లవ్ మ్యారేజ్ చేసిన అంత ఎప్పుడు వస్తున్నావా? నువ్వు తెచ్చిన 20 లక్షల కట్నం పెళ్ళిలో వచ్చినాయి, కానీ నేను నెలకి ₹1,00,000 సంపాదిస్తాను. జీవితాంతా సంపాదిస్తూనే ఉంటా. నేను ఎందుకు పని చేయాలి? నేనే గొప్ప, చేస్తే నువ్వు చేయి. పని చేసే క్రమం నాకేంది? చేస్తే నువ్వు చేస్తే ఆమె చేస్తుంది. ఏంది పని చేయాల్సిన అవసరం నాకేంటి? 20 లక్షల కట్నం తీసుకొచ్చిన, నా మొగడు 80,000 సంపాదిస్తున్నాడు నెలకి. నా అబ్బాయి అప్పుడప్పుడు నాకు అవసరం ఉన్న ప్రతిసారి తెచ్చి పెడుతూనే ఉన్నారు. ఏం తీసుకురాంది అది చేయాలి పని, నాకు చేయాల్సిన అవసరం ఏంటి? ఏయ్ ఆగు, జరిగేదంతా చూసుకుంటూ వెళ్ళిపోతున్నావేంటి? ఏ ఆగే, డ్యూటీ టైం అయింది. నీకు కాకుండా నాకు లేడా మొగుడు? వస్తాడు ఇవాళ హైదరాబాద్ నుంచి, చెప్తా నేను కూడా. అయినా మీ ఆయన సంపాదిస్తున్నాడు, మా ఆయన సంపాదిస్తున్నాడు. ఏం పని పాట లేని సంపాదన లేనిది వాళ్ళ పెద్ద కొడుకు పెద్ద కోడలు, వాళ్ళే కదా ఎప్పటికి పని చేయాలి, మనకేం అవసరం? ఆగమ్మా, అది ఇంటే బాధపడుతుంది. అసలే నా పెద్ద కొడుకు ఇంటి ఇంకా బాధపడతాడు. అనకని రమ్మా. బాధపడితే బాధపడని, మాకేం అవసరం? ఆయన తెల్లారు వేస్తే దాని ముఖం చూస్తే నాకు జట్టు, అది గొడ్రాలు. స్వప్న ఏమైంది? అది మీ మరదళ్ళు. నువ్వేం చెప్పాలి స్వప్న, నేను అంత తిన్నా. వాళ్ళకి అలా రెక్కలు వచ్చినాయి, జాబ్ వచ్చింది స్వప్న. ఎవరు బతకాలు బ్రతకని, మనమే ఇంటికి వెళ్ళిపోయి ఎక్కడైనా మంచిగా ప్రశాంతంగా బతకదాం స్వప్న. వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీగా ఉంటాం కదా స్వప్న. ప్లీజ్. నీకెప్పుడు నీ తమ్ముళ్ళ హ్యాపీనెస్ కావాలా? నేను సంతోషంగా ఉండి నీకు అవసరం లేదా? చిన్నప్పటి నుండి చూస్తాను నా తమ్ముళ్ళు అన్నావు. ఇక నీ తమ్ముళ్ళు ఏం చేసారు? నీ మరదలు ఎంత మాట్లాడినా విన్నావు కదా. నేను గొడ్డల్లోనే ఎవరి వల్ల పడ్డా? నేను నువ్వే కదా నా తమ్ముళ్ళు సెటిల్ అయ్యాక మనకు పిల్లలు వద్దని చెప్పావు. ఈరోజు నాకడ చిన్న వాళ్ళతో నేను మాటలు అనిపించుకున్నా. ప్లీజ్ మన ఎక్కడికైనా వెళ్ళిపోదాం స్వప్న. ప్లీజ్ ప్లీజ్ రా. సరే అండి, మీ ఇష్టం. మీరు ఎక్కడుంటే నేను అక్కడనే ఉంటా. కానీ ఇవన్నీ మాటలు నేను భరించలేనండి. ఇక్కడ ఉండి వెళ్ళిపోదాం మనం. మీరేం బాధపడకండి, వెళ్దాం పడండి. నడిపోడా? అరే చిన్నోడా, ఎందుకో పిలిచిన రాట్రా? అమ్మ నాన్న ఏం లేదే, మా పెండాలు ముచ్చట చెప్పారు, అది అడుగుదామని చెప్పి పిలిచిన. ఏ విషయం రాది? ఆ బాబు పెద్దన్న మన పొత్తున్నప్పుడు 2 ఎకరాలు ఉన్నాడట, మాకు మా పిల్లలు చెప్పారు. 2 ఎకరాల? ఈ 2 ఎకరాల గురించి నాకు తెలియదురా. మరి అన్నయ్య ఎప్పుడు కొన్నాడో అన్నయ్యని అడిగే తెలుసుకోవాలరా. మీకేం తెలుస్తుంది? మా భర్తలు సంపాదిస్తుంటే మీకు తెలియకుండా కొనుక్కున్నాడు. అగో వస్తారు, మీ నోటి నుంచి అడగండి ఏందో అని. ఏంది బిడ్డ, బ్యాగులు చదువుకునేటో పోతాను.
ఏం లేదు బాబు, పక్కూర్లో నాకు పని దొరికింది, అందుకే పోతాను బాబు. ఏంది బిడ్డ ఇన్ని రోజులు ఏంది అలా ఇల్లు ఇడిచిపెట్టిపోతాను? ఏం లేదమ్మా, నాకు కూడా పోవాలని లేదు, కానీ జీతం ఎక్కువ వస్తుందని పోతాను. పోతే పోతారు కానీ ఆ 2 ఎకరాల సంగతి ఏంటో చెప్పిపోండి. అన్న ఆ 2 ఎకరాల పంచాయతీ కానీ అన్న. అవునన్నా. అవు తలకి కిందకేసుకున్నావు, వాళ్ళందరూ అడుగుతున్నారుగా చెప్పు. అరే పెద్దోడా అడుగుతాను కదా చెప్పురా. ఏం చెప్తాడు? దొంగతనం బయట పడ్డాయి కదా, ఇంకేం చెప్తాడు? అన్న ఆ 2 ఎకరాల పంచాయతీ ఏదో బరోబరి బయట పెట్టినాకనే నువ్వు బయటికి పో. అవునన్నా, బరాబర్ నేను చెప్పాల్సిందే. బిడ్డ వీళ్ళందరూ అడుగుతాండ్రు కదరా, అదేదో చెప్పురా. మీరందరూ అడుగుడు అయిపోయిందా? ఇంకేమన్నా ఉందా? అయినా వాడు దొంగే. చూడు పెద్దయ్య, వాడు ఎందుకు దొంగో తెలుసా? చిన్నప్పుడు నీ పంటలు పండకుంటే వాడు నీతో పాటు కూలికొచ్చి వాళ్ళ తమ్ములను చదివించిండు కదా, అందుకే వాడు దొంగ. ఏ రమేష్, ఎన్టీపీసీలో నీ జాబ్ కోసం 15 లక్షలు ఎక్కడి నుంచి వచ్చినాయిరా? వాడు కష్టపడి సంపాదించుకున్న పొలాన్ని నమ్మి నీకు పని పెట్టించిండ్రా, అందుకు వాడు దొంగరా. అరే సాయి, నీ చదువు కోసం 8 లక్షలు ఎక్కడి నుంచి వచ్చినాయిరా? మీ అయ్యి ఇచ్చిండా? కాదురా, అదే అమ్మిన పొలంలోంచి వానికి 15 లక్షలు, నీకు 8 లక్షలు ఇచ్చిండ్రా, అందుకు వాడు దొంగ అయిండు. నీ లవ్ మ్యారేజ్కి మీ అమ్మా నాన్న ఒప్పుకోకుంటే వాళ్ళ కాళ్ళ వేళ్ళ పడి వాడు ఒప్పించిండ్రా, అందుకురా వాడు దొంగ. మీ అందరికీ కాయ కష్టం చేసి నీకు చదివించి నీకు పని పెట్టించి నీకు పనిలో సాయమైనందుకు వీడు దొంగేరా, దొంగే. రేయ్, మీకు పెళ్ళిళ్ళు కానంత వరకు వాడు పెళ్లి చేసుకుని నాగిని చూసిండారా, అందుకేరా వాడు దొంగ. అయినా మీకు పిల్లలు కానంత వరకు కూడా వాడు పిల్లలు కానీ ఒట్టేసుకున్నాడే, అందుకురా వాడు దొంగ. సమాజంలో వాడు ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా మీకోసం భరించిండ్రా, అందుకురా వాడు దొంగ. ఇలాంటి అన్న దొరకడం మీరు ఎన్నో జన్మలకు చేసుకున్న పుణ్యం రా. నిజంగా వాడు అన్నరా పెద్ద అన్న మీకు. ఊళ్ళో జనాలు, ఇంట్లో మీరు వాడి భార్యను గొడ్రాలు గొడ్రాలు అంటే అవన్నీ తట్టుకొని నిలబడి కూడా ఏ పని దొరకకుండా ఏదో పని దొరికిందని ఊరెళ్ళి వెదులుతున్నాడు చూడరా, వాడ్రా నిజమైన దొంగ. నిజంగా వీడు దొంగేరా. అరే ప్రసాద్, ఇలాంటి విశ్వాసఘాతకులైన తమ్ముళ్ళ కోసం నువ్వెందుకురా ఊరోజులు వెళ్ళిపోయావు? రారా, నాకున్న పొలంలోనే చెరసాగం చేసుకొని బతుకుదాం, రారా. తమ్ముళ్ళకు మంచి పని అందరూ తెలుసుకురా, నువ్వు బాధపడకురా, మేము ఉండలేదురా, మేము బతకలేదురా. అమ్మ చూడరా, అది వెళ్ళదురా. ఆయన తప్పైంది ప్లీజ్.